హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్ మీకు చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంతే కాదు డిన్నర్ ప్లాన్ కూడా ఉందని. సో డిన్నర్ కోసం మళ్ళీ వచ్చేసాం. గైస్ మీకు ఒక క్వశ్చన్ చెప్పనా, ఫ్యామిలీలో ఒక ఉమెన్కి, ఒక మదర్కి అసలు ఎంత ఎనర్జీ ఉండాలి తెలుసా? ఇటువైపు ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తూ, పిల్లల్ని సాటిస్ఫై చేస్తూ, మార్నింగ్ లెగ్చిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్, ఇంకా అవి చూసుకుంటూ, హౌస్ క్లీన్ చేస్తూ, మన సెల్ఫ్ లవ్ కూడా మనకి ఇంపార్టెంట్. మనల్ని మనం చూసుకుంటూ మన ఎనర్జీ లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ, సో హౌస్ క్లీనింగ్ చేస్తూ, రేపు ఒకవేళ వీడియోస్ చేయాలంటే ఆ వీడియోకి ఏ డ్రెస్ కావాలి, ఏం కావాలి, అవి వాష్లో ఉన్నాయా లేవా, అవి రెడీ చేసుకుంటూ, ఒక వీడియో తీస్తే ఆ వీడియోని ఎడిట్ చేసుకుంటూ, బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటూ, వాయిస్ ఓవర్ ఇస్తూ, సో దానికి థంబ్నెయిల్ రెడీ చేసుకొని, ఫోటోషాప్ అరేంజ్ చేసుకొని, దానికి మళ్ళీ ప్రొఫెషనల్ ఫోన్ యూజ్ చేస్తూ, సో ఆ రోజు సిచ్యువేషన్ బట్టి ఆ రోజు పోస్ట్ చేయడానికి టైం స్పెండ్ చేస్తూ, అకేషనల్గా పిల్లల్ని ఇలా సర్ప్రైజ్లు చేస్తూ, వాళ్ళ బర్త్డేలు చూస్తూ, ఇంకా పండగలు ఇవి అవి, ఇంకా చిన్న చిన్న సోషల్ సర్వీసెస్ చేస్తూ, ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు. సో కళ్ళకు కనిపించిందంతా వీడియోలో వీళ్ళకేంటి హ్యాపీ లైఫ్ అని అన్నంత సింపుల్ కాదనమాట. సో ఎనీవే ఇంక ఈరోజు ఏంటంటే వచ్చేసామన్నమాట. ఇంకా ఈరోజు ఏంటంటే నార్మల్గా మనం డిన్నర్కి వచ్చేసి చేయడానికి అవ్వదన్నమాట ఇందులో, ఎందుకంటే ఈరోజు కంప్లీట్గా బుకింగ్. బిఫోర్ 3 days కానీ 1 week కానీ మనం బుక్ చేసుకోవాలి టేబుల్. సో మా టేబుల్ మేము బుక్ చేసుకున్నాం. సో ఇంకేంటంటే వేరే క్యాబిన్లో చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ రోజ్ పెటల్స్తో ఇవంతా కూడా డెకర్ అయ్యి ఉంటుంది. ఇంకా ఏంటంటే చెస్ బోర్డ్లో ఉండేటటువంటి ఇదంతా కూడా ఈ గ్యాలరీ అంతా ఇలా ఉంటుందన్నమాట. సో మా టేబుల్ ఎలా అరేంజ్ చేశారంటే, ఇదిగోండి క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా, అండ్ రోజ్ పెటల్తో హాట్ సింబల్ వేసి, అక్కడ చిన్న రోజ్ ఫ్లవర్ అండ్ చిన్న హాట్ కేక్స్ పెట్టారనమాట. సో ఇంకా అవుట్ సైడ్ వచ్చేసాం. ఈ నైట్ వ్యూ చాలా బాగుంటుందన్నమాట. బీచ్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కదా. ఇంకోటి ఏంటంటే ఈరోజు చిన్న సర్ప్రైజ్ అని చెప్పాను కదా మా వాడికి. ఇదిగోండి బ్యాంకాక్ నుంచి మా వారు iPhone 16 Pro Max తెచ్చారనమాట. సో ఏంటంటే మనకి ఇక్కడికి అక్కడికి ఒక 15,000 or 20,000 డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంకా అక్కడ నుంచి తెచ్చారనమాట. కానీ ఈరోజు మా అబ్బాయికి ఇచ్చిన, మా అబ్బాయి అంత వెలగట్లేదు ఫేసు అంటే ఏంటి తెలుసా రీజన్? సో వాడు మార్నింగ్ 7 o'clock వెళ్ళి నైట్ 8 o'clock వస్తాడనమాట. కానీ ఈ టైంలో మీరు ఫోన్ ఇవ్వడం రైటా అంటే నేను ఒకటి చెప్తా. సో నేను ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చానమాట. ఇంకా ఫైనల్గా కుదరలేదు, ఇంకా ఫైనల్గా ఇవ్వక తప్పలేదనమాట. అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ మా పాపకి 14 Pro Max తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ 15 Pro Max నాకు తీసుకున్నారు. ఇంకా వీడికి తీసుకోకపోతే వీడు అసలు అల్లరి పెట్టేస్తాడు. పోనీ వీడే అలా ఉన్నాడా, నేనే తప్పు చేస్తున్నానా అంటే, వీడి ఫ్రెండ్స్ కూడా అందరి దగ్గర ఐఫోన్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ పేరెంట్స్ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ప్రజెంట్ జనరేషన్ అంతా అలానే ఉంది. బట్ నేను వీడి దగ్గర ప్రామిస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వీడి 10th class కదా. సో 20 days ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చే వరకు కూడా ఫోన్ యూస్ చేయకూడదని. సో ఏదేమైనా సరే ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, కానీ గైస్ ఎలాంటి విషయాన్నైనా మీతో షేర్ చేస్తే నాకు నేను సెల్ఫ్ ఎలా చెప్పుకుంటానో, సో నేను మీకు చెప్తే అలా అనమాట. కనిపించకపోయినా మీరు నాకు మీరు నా ఫ్యామిలీ అనమాట. సో అది మీరు నాకు మంచిగా మాట్లాడినా, లేకపోతే నన్ను తప్పు పట్టినా, ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మనం ఒక స్పెషల్ డేనే మన వాళ్ళని ఇష్టపడడం కాదండి. నాకు అంటే ఈరోజు మదర్స్ డే రోజు మదర్, లేకపోతే లవర్స్ డే రోజు లవర్, హస్బెండ్, అలా ఏం నాకు ఉండదన్నమాట. సో ఈరోజు అలా కుదిరిందే తప్పించి నాకు అలాంటిది ఏం లేదు. ఏ రోజైనా మన వాళ్ళు మనకి ఇష్టం కాబట్టి ఆ ఇష్టం ఎప్పుడు అలా ఉంటుంది, ఒక్కరోజు చూపిస్తే కాదు. సో ఇంకా ఈ గ్యాలరీ అంతా మీకు క్లియర్గా నవెట్టల్ అంతా క్లియర్గా చూపిద్దాం అని చెప్పి ఇంకా ఫైనల్ వీడియో అంతా ఇలా తీసాను. ఇది గైస్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.